హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 1000 స్మాల్ ఇంగ్లీష్ వర్డ్స్ పార్ట్ 3లో ఉన్నాం. లాస్ట్ క్లాస్లో కొన్ని ముఖ్యమైన వర్డ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ క్లాస్లో ఇంకొన్ని ముఖ్యమైనటువంటి వర్డ్స్ గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. రైట్ ఫ్రెండ్స్, ఇక క్లాస్లోకి వెళ్దాం. ఆశావాదిగా ఉండు అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఆశావాదిగా ఉండు. రైట్. హాయ్ సార్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ట్రై చేయండి. ఆశావాదిగా ఉండు అని చెప్పాలి. ఎలా చెప్తాం? బీ అన్ ఆప్టమిస్ట్. ఓకే, బీ అన్ ఆప్టమిస్ట్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. రైట్. అట్లాగే కష్టించి పని చెయ్యి అని చెప్పాలి. ఎలా చెప్తామా? కష్టించి పని చెయ్యి. కష్టించి పని చేయు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? చాట్ చేయండి, అందరూ చాట్ చేయండి. ఈ 1000 స్మాల్ వర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. సో మన గ్రామర్ ఏం తెలియకపోయినా సరే ఈ 1000 ఇంగ్లీష్ పదాలను గన మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే అద్భుతంగా ఇంగ్లీష్ లో మేనేజ్ చేసుకోవచ్చు. కష్టించి పని చేయు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? వర్క్ హార్డ్. వర్క్ హార్డ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. వర్క్ హార్డ్, కష్టించి పని చేయంటే వర్క్ హార్డ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. అట్లాగే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. ఎలా చెప్తామమ్మా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. రైట్, మూర్తి సార్. ఓకే, రైట్ అండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? రైట్, సూపర్, రైట్ సార్. ఐ లవ్ యూ అని చెప్తాం. ఐ లవ్ యూ అని. ఓకే. అలాగే ఆమె చీర ధరించింది అని చెప్పాలి. ఆమె చీర ధరించింది అని చెప్పాలి. ఆమె చీర ధరించింది. ఏమని చెప్తాం? she has own shari. ఓకే, she has own shari. అలా చెప్పేసేయండి, సరిపోతుంది. ఓకే, రైట్. ఎవరు రాలేదు అని చెప్పాలి. ఎలా చెప్తామమ్మా? ఎవరు రాలేదు. ఎవరు రాలేదు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఎవరు రాలేదు. నోబడీ హ్యాస్ కమ్. నోబడీ హ్యాస్ కమ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. నోబడీ హ్యాస్ కమ్. రైట్, మూర్తి సార్, రైట్ ఆన్సర్ అండి. ఎవరు రాలేదంటే నోబడీ హ్యాస్ కమ్. అట్లాగే మనం ఏదైనా పక్క వాళ్ళకు చెప్తూ ఉంటాం, నీకు కావాలా. మనం ఏదైనా తింటూ ఉన్నప్పుడు నీకు కావాలా అని చెప్పి అంటుంటాం కదా. అట్లాగా నీకు కావాలా అని చెప్పాలా. ఎలా చెప్తాం చెప్పండి? నీకు కావాలా. నీకు కావాలా. ట్రై చేయండి. ఎలా చెప్తాం? నీకు కావాలా అని చెప్పాలి. రైట్, సూపర్ సార్. ఏమని చెప్తాం? డూ యూ వాంట్. డూ యూ వాంట్, నీకు కావాలా. డూ యూ వాంట్, నీకు కావాలా. డూ యూ వాంట్ అలా చెప్పేసేయండి, సరిపోతుంది. అట్లాగే మనం ఏదైనా మిమిక్రీ వాళ్ళని చూస్తున్నాం, గొంతు మార్చి మార్చి చేస్తుంటారు మిమిక్రీ. సో అట్లాగా గొంతు మార్చుకో అని చెప్పాలి. గొంతు మార్చుకో అని చెప్పాలి. ఎలా చెప్తాం? గొంతు మార్చుకో అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ట్రై చేయండి. గొంతు మార్చుకో అని చెప్పాలి.
రైట్. సూపర్ మూర్తి సార్. ఓకే. అందరూ చేయండి. అందరూ చాట్ చేయండి. చేంజ్ ద వాయిస్. చేంజ్ ద వాయిస్ అని చెప్పేసేయండి సరిపోతుంది. చేంజ్ ద వాయిస్. అట్లాగే మనం చూస్తాం నా భర్త అని చెప్పాలి. అతను ఎవరు అమ్మా అంటే నా భర్త అని చెప్తుంటారు కదా! సో, అట్లాగా నా భర్త అని చెప్పాలి. ఏమని చెప్తాం? మై హస్బెండ్. మై హస్బెండ్. అలాగే నా భార్య అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? నా భార్య. మై వైఫ్. ఓకే. మై వైఫ్. మై వైఫ్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే. రైట్. అట్లాగే ఎక్కడైనా అంటుంటాం మనం. నేను ఎక్కడైనా ఇంగ్లీష్‌లో మాట్లాడతాను. నేను ఎక్కడైనా వెళ్ళగలను. నేను ఎక్కడైనా రాగలను. ఇలా చాలా సందర్భాల్లో ఎక్కడైనా అంటుంటాం. ఎక్కడైనా అన్న పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం చెప్పండి? ఎక్కడైనా. ఎక్కడైనా. ట్రై చేయండి. ఎక్కడైనా. రైట్. సూపర్ మూర్తి సార్. రైట్ ఆన్సర్. అందరూ చేయండి. అందరూ చాట్ చేయండి. ఏమని చెప్తాం? ఎనీవేర్. ఎక్కడైనా. ఎనీవేర్. ఓకే. అట్లాగే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా పార్టీకి గాని, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు తప్పకుండా అంటాం. తప్పకుండా వస్తాను నేనని చెప్తున్నా కదా! అలా తప్పకుండా అని చెప్పాలి. తప్పకుండా అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? షూర్ అంటాము. షూర్. తప్పకుండా. సో, అట్లాగే సర్టైన్‌లీ అని కూడా చెప్పొచ్చు. ఓకే. సర్టైన్‌లీ. తప్పకుండా. తప్పకుండా వస్తామని చెప్తున్నా కదా! అలాగనమాట. సరే మీరెక్కడైనా ఊరెళ్తున్నారు. అన్నీ సర్దుకున్నారా? సరేనా? వెళ్దామా? అంటుంటాం కదా మనం. సరే అన్నప్పుడు ఏం చెప్తాం? ఇంగ్లీష్‌లో సరే అన్న పదంను ఎలా చెప్తాం చెప్పండి? ట్రై చేయండి. అందరూ చాట్ చేయండి. సరే అని చెప్పాలి. అన్నీ సరిగ్గా ఉన్నాయా? సరేనా? అని మాట్లాడుకుంటాం మనం. రైట్. మూర్తి సార్. ఓకే. ఏమని చెప్తాం? ఆల్ రైట్. ఓకే. ఆల్ రైట్. ఆల్ రైట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే మనము ఎవరినైనా సరే క్షమించమని అడుగుతుంటాం. క్షమించండి అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? క్షమించండి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఒక పని చేయమని చెప్పి అడిగినప్పుడు క్షమించండి నేను చేయలేనని చెప్తాం కదా! సో, అట్లాగనమాట. సో, క్షమించండి అని చెప్పాలి. ఏమని చెప్తాం మనం క్షమించండి అంటే? సింపుల్‌గా జనరల్‌గా చెప్పేస్తాం కదా! రైట్. మూర్తి సార్. ఓకే. రైట్ ఆన్సర్. సారీ అంటుంటాం. ఓకే. క్షమించండి అంటే సారీ అని చెప్పండి. అలాగే క్షమించండి నేను చెయ్యలేను అని చెప్పాలి. క్షమించండి నేను చెయ్యలేను అని చెప్పాలి. క్షమించండి అంటే సారీ అన్నాం. క్షమించండి నేను చేయలేను అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? క్షమించండి నేను చేయలేను అని చెప్పాలి. రైట్. సూపర్ మూర్తి సార్. రైట్ ఆన్సర్. ఏమని చెప్తాం? సారీ ఐ కాంట్. ఓకే. సారీ ఐ కాంట్. అందరూ చేయండి. అందరూ చాట్ చేయండి. సారీ ఐ కాంట్ అంటాం. అలాగే క్షమించండి ఇది కుదరదు అని చెప్పాలి. క్షమించండి ఇది కుదరదు అని చెప్పాలి. ఎలా చెప్తాం? క్షమించండి అంటే సారీ అన్నాం. క్షమించండి నేను చేయలేను అన్నప్పుడు సారీ ఐ కాంట్ అని చెప్పాలి. సో, క్షమించండి ఇది కుదరదు అని చెప్పాలి.
ఎలా చెప్తుంది చెప్పండి? ఇది చేయడానికి కుదరదు అని చెప్తుంటాం కదా. ఏదైనా ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒక వర్క్ చేయమని అడిగినప్పుడు, క్షమించండి నేను చేయలేను. సారీ ఐ కాంట్. క్షమించండి ఇది కుదరదు ఇక్కడ. రైట్. సూపర్ మూర్తి సార్ రైట్ ఆన్సర్. క్షమించండి ఇది కుదరదు అని చెప్పాలి. సారీ ఇట్స్ నాట్ పాసిబుల్. సారీ ఇట్స్ నాట్ పాసిబుల్. అలా చెప్పేసి సరిపోతుంది. సారీ ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే క్షమించండి ఇది అసంభవం. ఇంకెప్పటికీ జరగదు అని చెప్తున్నాం కదా, అట్లాగా క్షమించండి ఇది అసంభవం. ఎప్పటికీ ఇది అస్సలు జరగదు అనే సిచ్యువేషన్ లో మాట్లాడుతున్నాం కదా. క్షమించండి అంటే సారీ అని చెప్పండి. క్షమించండి నేను చేయలేను. సారీ ఐ కాంట్ అన్నాం. క్షమించండి ఇది కుదరదు. సారీ ఇట్స్ నాట్ పాసిబుల్. క్షమించండి ఇది అసంభవం అని చెప్పాలి. రైట్. సూపర్ సార్ రైట్ ఆన్సర్. సారీ ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే. సారీ ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే. అలా చెప్పేసేయండి సరిపోతుంది. సారీ ఇట్స్ ఇంపాసిబుల్. అట్లాగే సంతోషంగా అని చెప్పాలి. సంతోషంగా అంటే ఎలా చెప్తాం? సంతోషంగా విత్ ప్లెజర్. విత్ ప్లెజర్. సంతోషంగా విత్ ప్లెజర్. ఓకే. ఎందుకు కాదు? మనం ఏదైనా ఒక పని చేయమన్నప్పుడు కాదు అన్నప్పుడు ఎందుకు కాదు అని చెప్పి చాలా సందర్భాల్లో ఉంటాం. ఎందుకు కాదు అనాలి. ఏం చెప్తాం చెప్పండి? ఎందుకు కాదు ఎలా చెప్తాం చెప్పండి? ఎందుకు కాదు అని చెప్పాలి. రైట్. సూపర్ రైట్ ఆన్సర్ సార్ మూర్తి సార్ రైట్ ఆన్సర్. ఎందుకు కాదు అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? వై నాట్. అందరూ చేయండి, అందరూ చాట్ చేయండి. వై నాట్. అలాగే గర్వపడుట అని చెప్పాలి. గర్వపడుట. సో మీ పేరెంట్స్ ఏంటంటే మీరు ఏదైనా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడుతుంటారు. సో అట్లాగా గర్వపడేటప్పుడు మంచి స్ట్రక్చర్ యూజ్ చేసి చెప్తుంటాం. ఆ స్ట్రక్చర్ నువ్వు ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం మనం అక్కడ? గర్వపడటను ప్రౌడ్ ఆఫ్. ఓకే. ప్రౌడ్ ఆఫ్. ప్రౌడ్ ఆఫ్. అట్లాగే మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు సో లేకపోతే మీరు స్కూల్లో చేస్తున్నారు, లంచ్ టైం అయింది, భోజనానికి సమయం అయింది అనుకుంటాం. సో అట్లాగా సమయం అయ్యింది అని చెప్పాలి. సమయం అయ్యింది అనేటప్పుడు మంచి ఒక స్ట్రక్చర్ యూజ్ చేసుకుంటాం. సమయం అయింది అని చెప్పేటప్పుడు ఏ స్ట్రక్చర్ ను యూజ్ చేస్తాం? సమయం అయింది అని చెప్పాలి. ఏమని చెప్తాం? ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు అని చెప్పేసి సరిపోతుంది. ఇట్స్ టైమ్ టు అనే స్ట్రక్చర్ ను యూజ్ చేస్తాం. అట్లాగే అసూయ అని చెప్పాలి. మనం జనరల్ గా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం కదా, మేము బాగా బతుకుతున్నామని, మేము పైకి వెళ్తున్నామని, డబ్బు సంపాదించుకొని బాగున్నట్లయితే వాళ్ళు అసూయ పడుతున్నారు మమ్మల్ని చూసి అని చెప్పి మనం ఇలా చాలా సందర్భాల్లో అంటుంటాం. సో ఆ అసూయ అనే పదం నువ్వు ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తామంటే మనం ఎన్వి ఆఫ్ అంటాం. చూడండి, ఎన్వి ఆఫ్. ఎన్వి ఆఫ్ అసూయ. అసూయను ఎన్వి ఆఫ్ అంటాం. ఓకే రైట్. ఎందుకనగా అని చెప్పాలి. మనం చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఎందుకనగా అని చెప్పి అంటూ ఉంటాం. ఎందుకనగా. ఎందుకనగా అనే వర్డ్ను ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలి? మనం చాలా సందర్భాల్లో పదే పదే యూజ్ చేస్తున్నాం మాట్లాడేటప్పుడు. రైట్. సూపర్ మూర్తి సార్ రైట్ ఆన్సర్. బికాజ్ అంటుంటాం.
బికాస్. ఓకే, బికాస్ ఎందుకనగా బికాస్. అలా అని కాదు, అలా అని కాదు అంటుంటాం మనం. అలా అని కాదు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? అలా అని కాదు, అలా అని కాదు. నాట్ దట్, నాట్ లేకపోతే అలా అని కాదు అని చెప్తే నాట్ దట్ అని చెప్పండి సరిపోతుంది. నాట్ దట్, అలా అని కాదు, నాట్ దట్. ఓకే, అట్లాగే తినవద్దని అని చెప్పాలి. ఎలా చెప్తామా? తినవద్దని. తినవద్దని అతను అంటున్నాడు. నేను తిందామని వెళ్తే అతను తినవద్దని అంటున్నాడు. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం. ఏమని చెప్పాలి అప్పుడు? తినవద్దని అనే వర్డ్‌ను ఎలా చెప్తాం? నాట్ టు ఈట్, నాట్ టు ఈట్, నాట్ టు ఈట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. తినవద్దని, నాట్ టు ఈట్. అట్లాగే కలిగి ఉండు అని చెప్పాలి. మనం ఏదైనా ఒక వస్తువును కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను ఈ పెన్నును కలిగి ఉన్నాను, ఈ బోర్డును కలిగి ఉన్నాను. ఇట్లా కలిగి ఉన్నాను, నాకు ఒక కార్ ఉంది, నాకు ఒక బైక్ ఉంది. ఇట్లా కలిగి ఉన్నాను అని చెప్పే సందర్భంలో ఏమి యూజ్ చేస్తుంటాం? కలిగి ఉండు అన్నప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్‌ను యూజ్ చేస్తూ ఉంటాం. కలిగి ఉండు. సో మీకు కార్ ఉంది, లేదంటే ఐ హావ్ ఎ కార్ అంటాం. మీకు ఒక బైక్ ఉంది, ఐ హావ్ ఎ బైక్ అంటాం. ఇట్లా మనం చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు హ్యావ్‌ను యూజ్ చేస్తున్నాం. కలిగి ఉండు అంటే హ్యావ్ గాని, హ్యాస్ గాని చెప్పుకోండి. ఓకే, హ్యావ్ అన్న ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్‌ని యూజ్ చేయండి. సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్‌ను యూజ్ చేయండి. హ్యావ్ అన్న, హ్యాస్ అన్న 2 కూడా కలిగి ఉండడం అన్నమాట. ఓకేనా? రైట్. అట్లాగే నేర్చుకొనుటకు అని చెప్పాలి. సో మిమ్మల్ని ఎవరన్నా అడుగుతున్నారు. సో మీరెందుకు లైవ్‌కి వెళ్తున్నారు? నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్‌కు అంటే ఇంగ్లీష్ నేర్చుకొనుటకు వెళ్తున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకొనుటకు వెళ్తున్నాను. సో అట్లాగా నేర్చుకొనుటకు అనే వర్డ్‌ను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? రైట్, లక్ష్మీ నరసయ్య సార్ సూపర్, రైట్ ఆన్సర్. టు లెర్న్, టు లెర్న్ అంటాం. ఓకే, టు లెర్న్, టు లెర్న్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే, నేర్చుకున్న కంటే టు లెర్న్. అట్లాగే మనం ఆనాటి అంటుంటాం. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ రోజుల్లో మనకు ఆనాటి రోజుల్లో అంటే అప్పట్లో అన్నమాట. ఆనాటి రోజుల్లో పెట్రోల్ చాలా తక్కువగా ఉండేది. రూ. 30 ఉండేది. ఈరోజు పెట్రోల్ ఎంతుంది ఏపీలో? 120 అబోవ్ ఉంది. రూ. 120 పైన ఉంది. సో ఆనాటికి ఇప్పటికి అట్లా మాట్లాడుతుంటాం మనం చాలా సందర్భం. అలాగా ఆనాటి రోజుల్లో పెట్రోల్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. సో ఇట్లా ఆనాటి అన్నప్పుడు ఆ పదంను ఎలా చెప్తాం? రకరకాల సందర్భాల్లో ఇచ్చేస్తున్నాం మనం. ఆనాటి రోజులే వేరబ్బా! ఇప్పుడు రోజులు వేరే. ఇలా మనం మాట్లాడేటప్పుడు ఆనాటి అన్నప్పుడు ఏం చెప్తామంటే ద దెన్ అంటాం చూడండి. ద దెన్, ద దెన్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే మనం మాట్లాడేటప్పుడు మాటల సందర్భంలో చాలా సార్లు అంటూ ఉంటాం. సో సపోజ్ నన్ను ఎవరన్నా అడిగారనుకోండి, మీరు సినిమాలు చూస్తారంటే, లేదు నేను తక్కువ చూస్తాను. ఎప్పుడో ఒకసారి చూస్తాను. ఎప్పుడో ఒకసారి సినిమాకెళ్తాను. ఎప్పుడో ఒకసారి ఆహ్, ఏదైనా ఫంక్షన్‌కెళ్తాను. ఎప్పుడో ఒకసారి నేను హైదరాబాద్ వెళ్తాను. ఎప్పుడో ఒకసారి నేను ఢిల్లీ వెళ్తాను. ఇట్లా రకరకాలుగా మనం ఎప్పుడో ఒకసారి అని మాట్లాడుతుంటాం. సో, ఈ పదము ఎలా చెప్పాలి? ఎప్పుడో ఒకసారి. మంచి సూపర్ స్ట్రక్చర్ ఉంటుంది ఇది. ఈ స్ట్రక్చర్‌ని బాగా యూజ్ చేయండమ్మా ఎక్కడైనా సరే. ఓకే. ఎప్పుడో ఒకసారి అన్నప్పుడు ఎలాంటి స్ట్రక్చర్‌ను యూజ్ చేస్తాం మనం? మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడో ఒకసారి అని చెప్పండి. రైట్, లక్ష్మీనరసింహ సార్ ఓకే అండి. ఎప్పుడో ఒకసారి అనే పదంలో ఏం చెప్తారంటే, ఒక మంచి స్ట్రక్చర్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. వన్స్ ఇన్ బ్లూ మూన్ అంటారు చూడండి. వన్స్ ఇన్ బ్లూ మూన్. వన్స్ ఇన్ బ్లూ మూన్. వన్స్ ఇన్ బ్లూ మూన్ అంటే ఎప్పుడో ఒకసారి అని అర్థం చూడండి. ఓకే, వన్స్ ఇన్ బ్లూ మూన్. అట్లాగే మనం తప్పకుండా అన్నప్పుడు ఏ విధంగా అయితే షూర్ అంటామో
అట్లాగే నిశ్చయంగా అనే దానికి కూడా సూర్యుడు చెప్పుకోవచ్చు. సో అట్లాగే ఇంకో వర్డ్ చెప్తాను మీకు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? మన పెద్దలు చెప్తున్నారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పాలి. ఎలా చెప్తాం? ట్రై చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పాలి. రైట్, సూపర్ లక్ష్మీనాథ్ సార్, రైట్ ఆన్సర్. అందరూ చేయండి, అందరూ చాట్ చేయండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. ఓకే, ఆరోగ్యం మహాభాగ్యం అంటే హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. రైట్, మూర్తి సార్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రతిదీ భగవంతుని రూపమే అని చెప్పాలి. ఈ సృష్టిలో మనం అంటుంటాం కదా, ఈ సృష్టిలో ప్రతిదీ భగవంతుని యొక్క రూపమే అని చెప్పి అంటుంటాం. అట్లాగా ప్రతిదీ భగవంతుని రూపమే చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? ప్రతిదీ భగవంతుని రూపమే. ప్రతిదీ భగవంతుని రూపమే. ఈ సృష్టిలో ప్రతిదీ భగవంతుని యొక్క రూపమే అని చెప్పి అంటూ ఉంటాం. సో అట్లాంటి వర్డ్ ఎలా చెప్తాం? ట్రై చేయండి, చాట్ చేయండి, అందరూ చాట్ చేయండి. తప్పు అయినా పర్లేదు, అందరూ చాట్ చేయండి. అది రైటో రాంగో తర్వాత చూద్దాం. ఓకే, ప్రతిదీ భగవంతుని రూపమే. ఎలా చెప్తాను చెప్పండి? ఎవ్రీ ఫ్రమ్ ఈజ్ గాడ్. ఎవ్రీ ఫ్రమ్ ఈజ్ గాడ్ అని చెప్పేసి అండి సరిపోతుంది. ఎవ్రీ ఫ్రమ్ హిస్ గాడ్. ప్రతిదీ భగవంతుని రూపమే. ఎవ్రీ ఫ్రమ్ హిస్ గాడ్ అలా చెప్పేసేయండి సరిపోతుంది. ప్రతి వారికి ఆనందం కావాలి. ప్రతి వారికి ఆనందం కావాలి. ఎలా చెప్తాము? ప్రతి వారికి ఆనందం కావాలి అని చెప్పాలి. రైట్, మూర్తి సార్, ఓకే, రైట్. ట్రై చేయండి. ప్రతి వారికి ఆనందం కావాలి అని చెప్పాలి. అందరూ ఏం కోరుకుంటారు? ఆనందంగా ఉండాలని అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడా. ఎంత కష్టపడినా, ఎవరు ఏం చేసినా దేనికోసం? అందరూ హ్యాపీగా, ఆనందంగా, సుఖంగా ఉండాలనే కదా. సో అట్లాగా ప్రతి వారు కోరుకునేది ఆనందం. ప్రతి వారికి ఆనందం కావాలి అని చెప్పాలి. ఎలా చెప్తాం? ప్రతి వారికి ఆనందం కావాలి. అందరూ కోరుకునేది అదే కదా. సో ఏం చెప్తాం? ఎవ్రీబడి వాంట్స్ హ్యాపీనెస్. ఎవ్రీబడి వాంట్స్ హ్యాపీనెస్ అని చెప్పండి సరిపోతుంది. ఓకే, రైట్, కార్తిక్, సూపర్. ఎవ్రీబడి వాంట్స్ హ్యాపీనెస్ అని చెప్పేసి అండి సరిపోతుంది. సో అట్లాగే 8వ నెల ఆగస్టు అని చెప్పాలి. సో ఏదో ఒక మంత్, జస్ట్ నేను 8వ నెల అని చెప్తున్నాను. 8వ నెల ఆగస్టు. 8వ నెల ఆగస్టు అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? 8వ నెల ఆగస్టు. రైట్, నాగేశ్వరరావు సార్, ఓకే, సూపర్, రైట్ ఆన్సర్. అందరూ చేయండి, అందరూ చాట్ చేయండి. 8వ నెల ఆగస్టు అని చెప్పాలి. ఎనిమిదో నెల ఆగస్టు. సో దాన్ని ఇంగ్లీష్ లో చెప్పండి. రైట్, సూపర్, మూర్తి సార్, రైట్ ఆన్సర్. నాగేశ్వరరావు సార్, ఓకే, రైట్ ఆన్సర్. అంతే, సింపుల్. 8th month ఈజ్ ఆగస్ట్. అంతే, 8th month ఈజ్ ఆగస్ట్.
ఎయిత్ మంత్ ఈజ్ ఆగస్ట్. ఓకే, అలాగే మనం పెద్దలు చెప్తుంటారు మనకు, కాలం చాలా విలువైనది, డబ్బు పైన సంపాదించుకోవచ్చు కానీ కాలం టైం పోతే మాత్రం మళ్ళీ ఆ టైం అనేది తిరిగి రాదు అని చెప్తున్నారు. అలాగా కాలం చాలా విలువైనది అని చెప్పాలి. ఎలా చెప్తాం? కాలం చాలా విలువైనది. ఎలా చెప్తాం చెప్పండి? కాలం చాలా విలువైనది అని చెప్పాలి. చిన్న ఓకే, నాగేశ్వరరావు సార్ ఓకే, మూర్తి సార్ ఓకే. విలువైనది. సో ఏమని చెప్తారంటే టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్. ఓకే, టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్ అని చెప్పండి సరిపోతుంది. ప్రీసియస్. ఓకే, టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్. కాలం చాలా విలువైనదని. ఓకే, అట్లాగే అమావాస్యను ఇంగ్లీష్లో ఏమని చెప్తాం అమ్మా మనం? అమావాస్య ఉంటుంది కదా, అమావాస్యను ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? రైట్, కార్తిక్ ఓకే రైట్ ఆన్సర్. లక్ష్మీనరసింహ సార్ ఓకే రైట్ ఆన్సర్ అండి. అమావాస్యను ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? అమావాస్యను ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? అమావాస్యను ఇంగ్లీష్లో మనం ఏమని చెప్తాము? మీరు ఎక్కడైనా ఏదైనా ఒక మంచి పని చేయడానికి వెళ్తుంటే ఈరోజు అమావాస్య వద్దురా అని చెప్తుంటారు. అమావాస్యను ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? అమావాస్యను ఏమంటాం? అమావాస్యను మనం ప్రతి మంత్లో వస్తుంది కదా, ఒక నెలకు 2 నెలలకు ఒకసారి అమావాస్య అనేది వస్తుంది. సినిమాల్లో కూడా చూస్తుంటాం మనం. చాలా మూవీస్‌లో అమావాస్య అని చెప్పి మంత్రాలు చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి అమావాస్యను మనం ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? న్యూ మూన్ అంటాం. ఓకే, న్యూ మూన్ అంటాం. గుర్తుపెట్టుకోండమ్మా, చిన్న చిన్న వర్డ్స్ ఇవి. ఓకే, అమావాస్యను ఇంగ్లీష్‌లో న్యూ మూన్ అంటాం. అట్లాగే పౌర్ణమిని ఏమని చెప్తాం చెప్పండి? పౌర్ణమి. పౌర్ణమి, అమావాస్య పౌర్ణమి అంటుండే కదా, అమావాస్యను న్యూ మూన్ అంటాము. పౌర్ణమిని ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? రైట్, మూర్తి సార్ ఓకే రైట్ ఆన్సర్. పౌర్ణమిని ఏమని చెప్తాం? చాట్ చేయండి, అందరూ చేయండి, తప్పైనా పర్లేదు ట్రై చేయండి, ఊరికైతే ఉండకండి. మిమ్మల్ని ఎందుకు చాట్ చేయమని చెప్తానంటే, సో మీరు చాట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైనా మిస్టేక్స్ పోయినా సరే మళ్ళీ నేను చెప్పినప్పుడు మీరు కరెక్ట్ చేసుకుంటారు. సో బయటికెళ్ళి మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఇక్కడ చేసిన మిస్టేక్స్ అక్కడ చేయరనమాట. అందుకే మిమ్మల్ని నేను చాట్ చేయమని చెప్తాను. రైట్, పౌర్ణమిని ఏమంటామంటే మనము అమావాస్యను అయితే న్యూ మూన్ అంటాం. పౌర్ణమిని ఫుల్ మూన్ అంటాం చూడండి. ఓకే, ఫుల్ మూన్. ఇవి చాలా లో స్టాండర్డ్ వర్డ్స్. చాలా లో స్టాండర్డ్‌లో చెప్పే వర్డ్స్ పౌర్ణమి, అమావాస్య అనేటివి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి ఇప్పటికే. ఓకే, అమావాస్యను న్యూ మూన్, పౌర్ణమిను ఫుల్ మూన్ అంటాం. అట్లాగే సో జనరల్‌గా మనం ఆదివారం రోజు మనకేంటి సెలవు దినం. టీచర్స్ గాని, ఎవరైనా ఎంప్లాయీస్ గాని, జాబ్‌లు చేసేవాళ్ళకి గాని ఆదివారం వచ్చేసి హాలిడే ఉంటుంది. సో ఆదివారం సెలవు దినం అని చెప్పాలి. ఇంగ్లీష్‌లో ఎలా చెప్తారు చెప్పండి మీరు? ఆదివారం సెలవు దినం అని చెప్పాలి. ఆదివారం సెలవు దినం అని చెప్పాలి. ఎలా చెప్తారు చెప్పండి? మూర్తి సార్ ఓకే. అందరూ చేయడం, అందరూ చాట్ చేయండి. ఆదివారం సెలవు దినం అని చెప్పాలి. చిన్న ఓకే రైట్ ఆన్సర్. లక్ష్మీ నరసింహ సార్ ఓకే రైట్ ఆన్సర్. నాగేశ్వర సార్ ఓకే. ఏమని చెప్తాం మనం? ఆదివారం సెలవు దినం అని చెప్పాలి. కార్తీక్
ఓకే, రైట్ ఆన్సర్. సండే ఈజ్ ఏ హాలిడే అని చెప్పాలి. ఓకే, సండే ఈజ్ ఏ హాలిడే. సండే ఈజ్ ఏ హాలిడే. అట్లాగే మనం చూస్తూ ఉంటాం, ఈగ రోగాల్ని తెస్తుంది అని చెప్పాలి. ఈగలు వస్తూ ఉంటే బాగా ఈగ రోగాల్ని తెస్తుంది. సో మనం చెప్తుంటారు మున్సిపాలిటీ వాళ్ళు కానీ, లేకపోతే మీది నగరపాలక సంస్థ అయినట్లయితే అక్కడ చెప్తుంటారు, చెత్త వేసుకునే వాళ్ళు వస్తుంటారు. ఎందుకంటే ఆ చెత్త తీసుకోకుండా అట్లే ఉన్నట్లయితే ఈగలు వస్తాయి, ఈగల వల్ల రోగాలు వస్తాయి అన్నమాట ప్రజలకి. సో అట్లాగా ఈగ రోగాలను తెస్తుంది కాబట్టి అంత క్లీన్ చేస్తూ ఉంటారు. సో అట్లాగా ఈగ రోగాలను తెస్తుంది అని చెప్పాలి. ఎలా చెప్తారు చెప్పండి మీరు ఇంగ్లీష్ లో? ఈగ రోగాలను తెస్తుంది అని చెప్పాలి. ట్రై చేయండి. ఈగ రోగాలను తెస్తుంది అని చెప్పాలి. ఈగ రోగాలను తెస్తుందని చెప్పాలి. ఈగని ఏమంటాం మనం? ఫ్లై బ్రింగ్స్ డిసీజెస్ అని చెప్పండి సరిపోతుంది. ఫ్లై బ్రింగ్స్ డిసీజెస్. ఫ్లై బ్రింగ్స్ డిసీజెస్. దానిని చెయ్యు అని చెప్పాలి. ఎలా చెప్తాం మనం? ఏదైనా ఒక పని చేయమని చెప్పాలి, దాన్ని చేయండి అని చెప్పాలి. దాన్ని చెయ్యు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? దానిని చెయ్యు. లక్ష్మీ నరసయ్య సార్, ఓకే. రైట్, రైట్ ఆన్సర్. చిన్న ఓకే, నాగేశ్వరరావు సార్ ఓకే. దాన్ని చెయ్యి అంటే డూ ఇట్ అనండి, లేకపోతే డూ దట్ అని కూడా చెప్పుకోండి. డూ ఇట్. కార్తిక్ ఓకే, రైట్ ఆన్సర్. అట్లాగే మనం మ్యాథ్స్ లో భాగించండి అంటుంటాం. భాగించండి ఇట్లా చెప్తుంటాం కదా. సో భాగించు అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏమని చెప్తాం? భాగించు. ట్రై చేయండి. భాగించడాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. తప్పకుండా ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే సో మనం ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది. అందుకే గంట సింబల్ కూడా ప్రెస్ చేసుకోండి. రైట్, భాగించు అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? డివైడ్ ఇట్. ఓకే, డివైడ్ ఇట్. డివైడ్ ఇట్. భాగించండి. డివైడ్ ఇట్. అట్లాగే మనం జనరల్ గా మనం మాట్లాడేటప్పుడు నేను అనుకున్నాను కానీ చేయలేకపోయాను అంటున్నాం కదా. అట్లాగా నేను అనుకున్నాను అని చెప్పాలి. నేను అనుకున్నాను. నేను అనుకున్నాను అని చెప్పాలి. ఎలా చెప్తాము? రైట్, గీత సూపర్ అమ్మా, రైట్ ఆన్సర్. నేను అనుకున్నాను అని చెప్పాలి. లక్ష్మీనాథ్ సార్, రైట్ ఆన్సర్. ఏమని చెప్తాం? రైట్, నాగేశ్వరరావు సార్, రైట్ ఆన్సర్. ఐ థాట్ అంతే. ఓకే, నేను అనుకున్నాను అంటే ఐ థాట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఐ థాట్. నేను అనుకున్నాను, ఐ థాట్. ఓకే, ఐ థాట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. రైట్, చిన్న రైట్ ఆన్సర్. కొంటెతనం వద్దు అని చెప్పాలి. సో కొంటెతనం అంటే తెలుసు కదా మీకు? కొంటెతనం వద్దు అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి?
కొంటెతనం అంటే తమాషా చేస్తుంటారు కదా! సో, దాన్ని అన్నమాట. సో, కొంటెతనం వద్దు అని చెప్పాలి. ఎలా చెప్తావు? కొంటెతనం వద్దు అని చెప్పాలి. కొంటెతనం వద్దు అని చెప్పాలి. ఎలా చెప్తారు చెప్పండి? ట్రై చేయండి. నాగేశ్వరరావు సార్ ఓకే. కొంటెతనం వద్దు అని చెప్పాలి. చిలిపి చేష్టలు కదా! చిలిపి చేష్టలు ఉంటాయి కదా! సో, అట్లాంటి దాన్ని మనం కొంటెతనం అంటాం. కొంటెతనం వద్దు అంటే ఇక్కడ జోక్స్ ఏసే సమయం కాదు. ఇప్పుడు జోక్స్ ఏమొద్దు. నువ్వు చిలిపి చేష్టలు చేయొద్దు అంటున్నావు కదా! సో, అట్లాగనమాట. సో, కొంటెతనం వద్దంటే ఏం చెప్తారంటే డోంట్ బి సిల్లీ. డోంట్ బి సిల్లీ అని చెప్పేసేయండి సరిపోతుంది. డోంట్ బి సిల్లీ. డోంట్ బి సిల్లీ. కొంటెతనం వద్దు. ఓకే. రైట్. అట్లాగే మేఘావృతం అయ్యింది అని చెప్పాలి. లేకపోతే మేఘావృతం. మేఘావృతం అయ్యింది. అంటే మన క్లైమేట్ చేంజ్ అవుతుంటది కదా! సో, వర్షాకాలం అప్పుడు చూస్తున్నాం గాలి, వాన ఇట్లా లేచినప్పుడు క్లైమేట్ అంతా చేంజ్ అవుతుంది కదా! సో, అట్లాగా మేఘావృతం అయ్యింది అంటుంటాం మనం. రైట్. చిన్న ఓకే. నాగేశ్వరరావు సార్ ఓకే. క్లౌడీ అంతే ఓకే. ఇట్ ఈస్ క్లౌడీ. ఇట్ ఈస్ క్లౌడీ. మేఘావృతం అయింది. ఇట్ ఈస్ క్లౌడీ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఇట్ ఈస్ క్లౌడీ. ఓకే. రైట్. గీత ఓకే అమ్మా. అట్లాగే నాకెవరు సాయం లేరు అని చెప్పాలి. ఎలా చెప్తామమ్మా? నాకెవరు సాయం లేరు. నాకెవరు సాయం లేరు అని చెప్పాలి. నాకెవరు సాయం లేరు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? మనం జనరల్‌గా అంటుంటాం కదా! నేనే కష్టపడాలి, నేనే చేసుకోవాలి, నాకెవరు సాయం చేసేవాళ్ళు లేరు, నాకెవరు అని చెప్పి మనం మాట్లాడుతుంటాం. సో, అట్లాంటి వర్డ్‌ను మనం ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? నాకెవరు సాయం లేరు. చిన్న ఓకే. అందరూ చేయడం. అందరూ చాట్ చేయండి. హ్యాపీగా, ఫ్రీగా, నిదానంగా నేర్పిస్తాను. హ్యాపీగా క్లాస్ చెప్పుకుందాం. అందరూ ఓపెన్‌గా చాట్ చేయండి. చాట్ చేసినంత మీకేమవుతుందంటే, ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా కవర్ చేసుకుంటారు నెక్స్టు. సో, హ్యాపీగా, నిదానంగా చెప్తాను. మీరు క్లాస్‌కొచ్చిన దానికి కనీసం కొన్ని పదాలన్నా డైలీ ఒక 20 పదాలో, ఒక 15 పదాలో గుర్తున్నా చాలు మీకు. అందుకే మిమ్మల్ని చాట్ చేయమని చెప్తాను. చేయండి. ఇంకా మీకు వీలైతే డైలీ 4 క్లాసెస్ కూడా చెప్తాను. 4 క్లాసులు ఇస్తాను. హ్యాపీగా నేర్చుకోండి. ఓకే. డైలీ 4 క్లాసెస్ కూడా చెప్తాను మీకు. నాకెవరు సాయం లేరంటే ఏమని చెప్తుంది? ఐ యామ్ హెల్ప్‌లెస్ అని చెప్పండి సరిపోతుంది. ఐ యామ్ హెల్ప్‌లెస్. ఓకే. ఐ యామ్ హెల్ప్‌లెస్. నాకెవరు సాయం లేరు. ఐ యామ్ హెల్ప్‌లెస్. సో, అట్లాగే మనం ఎవరైనా సరే ఏదైనా ఒక వర్క్ చేయడానికి వెళ్తున్నప్పుడు అది చేయొద్దు అని చెప్తుంటాం. జనరల్‌గా అంటాం. అది చేయొద్దు. అది సారొచ్చి చేస్తారు. అది మీరు చేయొద్దు అని చెప్తుంటాం. సో, అట్లాగా అది చెయ్యవద్దు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి ఇంగ్లీష్‌లో? అది చెయ్యవద్దు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? అది చెయ్యవద్దు అని చెప్పాలి. కార్తీక్ ఓకే. నాగేశ్వరరావు సార్ ఓకే. చిన్న ఓకే. గీత ఓకే అమ్మా. లక్ష్మీ నరసయ్య సార్ ఓకే. హెల్పింగ్ వర్బ్ ఏదైనా చేసుకోండి. మస్ట్ నాట్ డూ దట్. అలానే చెప్పండి. మీరు వేరేదన్నా యూజ్ చేసుకోండి. మస్ట్
అంటూ అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ. మస్ట్ నాట్ లేకపోతే మస్ట్ అంటూ డూ దట్. మీరు హెల్పింగ్ వర్బ్ ఏదైనా ఇచ్చేసుకోండి, ఇబ్బంది లేదు. మీరు రాసిన అన్ని కూడా కరెక్టే. ఓకే, రైట్. అట్లాగే ముందుకు సాగండి అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? ముందుకు సాగండి. ముందుకు సాగండి. ఎలా చెప్తాను చెప్పండి? ముందుకు సాగండి. రైట్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. నాగేశ్వరరావు సార్ రైట్ ఆన్సర్. కార్తిక్ రైట్ ఆన్సర్. కార్తిక్ రైట్. లక్ష్మణ్ సార్ ఓకే. ఏమని చెప్తాం? ముందుకు సాగండి అంటే గో అహెడ్. గో అహెడ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. ఓకే, రైట్. ఇంకో విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను. సో చాలా మంది ఏంటంటే, సార్ మీ క్లాసెస్ చాలా లెంతీగా ఉంటున్నాయి సార్ అని చెప్పి అంటున్నారు. సో మనకేంటంటే లైవ్ క్లాస్ కాబట్టి కొంచెం లెంతీగానే వస్తుంది. టాపిక్ చిన్నగా ఉన్న లెంతీగా వస్తుంది. సో కాకపోతే ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు నాకు ఇప్పుడు చాట్ చేయండి, చెప్పండి. సో మీకు 1.5 అవర్ ఉండాలా క్లాసు, లేకపోతే 1 అవర్ ఉండాలా, 45 మినిట్స్ ఉండాలా? సో ఈ మూడిట్లో ఏదో ఒకటి చెప్పండి మీరు. సో మీరు ఓటు వేసేదాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు చాట్ చేయండి మీరు. దాంట్లో మీరు ఏదైతే ఇదైతే మాక్సిమం 1:30 1.5 అవర్ మన క్లాస్ ఆల్మోస్ట్ 1.5 అవర్ అట్లా ఉంటది. సో 1 అవర్ లేకపోతే 45 మినిట్స్ ఏది బెటరో చెప్పండి మీరు. దాన్ని బట్టి అలాగే కంటిన్యూ చేద్దాం. కావాల్సి మళ్ళీ లైవ్ స్టాప్ చేసి మళ్ళీ ఇంకో క్లాస్ స్టార్ట్ చేద్దాం. నాగేశ్వరరావు ఓకే. అందరూ చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. నేను కావాలని అడుగుతున్నాను. సో అది నాకేంటంటే కామెంట్ బాక్స్ లో పెడుతున్నారు అన్నమాట చాలా మంది. లెంతీగా అవుతుంది 1.5 అవర్ అని చెప్పి అంటున్నారు. సో 1 అవర్ ఓకే కదా. 1 అవర్ అంటే చూడొచ్చు. లేదంటే 45 మినిట్స్ అన్నా మామూలుగా రెగ్యులర్ అయితే స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ 45 మినిట్స్ ఉంటుంది క్లాస్ అనేది. ఓకే, అందరూ వచ్చేసి నాగేశ్వరరావు చెప్తున్నాడు 1 అవర్ అంట. కార్తిక్ 1.5 అవర్ చెప్పాడు. చిన్న వచ్చేసి చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నేను ఎలాగో చెప్తాను. నేను ఇలా కూర్చొని 2 గంటలు చెప్పమని చెప్తాను. గీత 1.5 అవర్ అంటుంది. 1.5 అవర్ వస్తుంది మనకి. కాకపోతే లెంత్ అవుతుంది అంటున్నాను కాబట్టి మనం 1 అవర్ చేసుకుందాంలేండి. ఓకే, 1 అవర్ అయితే సరిపోతుంది మనకి. మరి 45 మినిట్స్ అంటే కూడా తక్కువ అవుతుంది. 1 అవర్ చేసుకొని ఒకవేళ ఎక్కువైంది అనుకోండి, క్లాస్ లెంతీగా అనిపించిందంటే 1 అవర్ దాటిపోతుందంటే మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఇంకో లైవ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ దగ్గర 45 మినిట్స్ వరకు వస్తుంది. 1 అవర్ కరెక్ట్ గా ఉంటుందండి. అందరికీ ఓకే, పాసిబుల్ గా ఉంటుంది. ఓకే, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. గుర్తుంచుకో అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? గుర్తుంచుకో. గుర్తుంచుకో. మనం 1 అవర్ అనుకుంటాం. అది ఇంకా కంటిన్యూగా మనం మాట్లాడుకుంటూ చాట్ చేసుకుంటూ టైం అనేది చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చాలా మంది నాకు ఈ మధ్య ఏంటంటే వాట్సాప్ లో కూడా మెసేజ్ పెడుతున్నారు అన్నమాట, కొత్త వాళ్ళే. సో మన పాత స్టూడెంట్స్ కదా, కొత్త వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. సో చాలా లెంతీగా ఉంటాయంటే సరే తగ్గిద్దాంలే అని చెప్పి అనుకుంటున్నాను నేను కూడా. రైట్. 1 అవర్‌కి 1 అవర్ క్లాస్ పెట్టి మళ్ళీ కావాల్సితే మళ్ళీ స్టాప్ చేసి ఒక 5 మినిట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ చెప్దాం. ఓకే, ఇప్పుడు 45 మినిట్స్ అయింది ఎగ్జాక్ట్‌గా. ఒక 15 మినిట్స్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం. కంటిన్యూ చేద్దాం. రైట్. గీత ఓకేమా. చిన్న ఓకే. లక్ష్మీ నరసింహ సార్ రైట్ ఆన్సర్. ఓకే, గుర్తుంచుకో. మైండ్ ఇట్. మైండ్ ఇట్ అని చెప్పండి. ఓకే, గుర్తుంచుకో. మైండ్ ఇట్. గుర్తుంచుకో. మైండ్ ఇట్. ఓకే, అట్లాగే వేగం తగ్గించు అని చెప్పాలి. సపోజ్ మీరు ఏదైనా బైక్ లో వెళ్తున్నారు. సో చాలా స్పీడ్‌గా వెళ్తున్నారు. స్లోగా వెళ్ళమని చెప్తాం. అంత స్పీడ్‌గా ఎందుకు, చిన్నగా వెళ్ళు అని చెప్తాం. సో వేగం తగ్గించు అని చెప్పాలి. ఎలా చెప్తాం అమ్మా?
సో మనం బైక్ తోలేటప్పుడు మనకేమనిపించదు, వెనక కూర్చోవాలా అనిపిస్తుంటది అనమాట. సో చిన్నగా అంటుంటారు. సో అట్లాగా వేగం తగ్గించు అని చెప్పాలి. స్పీడ్‌గా వెళ్తుంటే చిన్నగా వెళ్ళు అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? రైట్. చిన్న ఓకే. నాగేశ్వరరావు సార్ ఓకే. కార్తిక్ ఓకే. లక్ష్మీ నరసయ్య సార్ ఓకే. మూర్తి సార్ ఓకే. స్లో డౌన్ అంటాం కదా! సో అట్లా వేగం తగ్గించ స్లో డౌన్. స్లో డౌన్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే మనం స్నేహితులం అని చెప్పాలి. మనం స్నేహితులం. ఎలా చెప్తాం చెప్పండి? మనం స్నేహితులం. రైట్. చిన్న రైట్ ఆన్సర్. నాగేశ్వరరావు సార్ రైట్ ఆన్సర్. మూర్తి సార్ రైట్ ఆన్సర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. లక్ష్మీ నరసయ్య సార్ రైట్ ఆన్సర్. ఏమో చెప్తాం మన స్నేహితులు అంటే వీఆర్ ఫ్రెండ్స్. ఓకే. వీఆర్ ఫ్రెండ్స్. కార్తిక్ ఓకే. నెక్స్ట్ ఆమె నా ప్రియురాలు అని చెప్పాలి. ఆమె నా ప్రియురాలు అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? ఆమె నా ప్రియురాలు అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? రైట్. చిన్న ఓకే. గీత ఓకే మా రైట్ ఆన్సర్. నాగేశ్వరరావు సార్ ఓకే రైట్ ఆన్సర్. లక్ష్మీ నరసయ్య సార్ రైట్ ఆన్సర్. షీ ఈజ్ మై లవర్. కార్తిక్ ఓకే రైట్ ఆన్సర్. అట్లాగే అతడు నా ప్రియుడు అని చెప్పాలి. అతడు నా ప్రియుడు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? అతడు నా ప్రియుడు అని చెప్పాలి. అంతే. ఆమె నా ప్రియురాలు అన్నప్పుడు షీ ఈజ్ మై లవర్ అన్నాం. అతడు నా ప్రియుడు అన్నప్పుడు ఏం చెప్తాం? హీ ఈజ్ మై లవర్. అంతే. హీ ఈజ్ మై లవర్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే. రైట్. సో అట్లాగే మీరు కార్‌లో వచ్చారా? బైక్‌లో వచ్చారంటే కార్‌లో వచ్చాను. అదే నా కార్ అని మనం చెప్తూ ఉంటాం. అదే నా కారు. సో అట్లాగే అదే నా వాహనం అంటాం. తెలుగులో అయితే అదే నా వాహనం అని చెప్పాలి. అదే నా వాహనం అనే పదంని ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం చెప్పండి? అదే నా వాహనం. అదే నా వాహనం. అదే అంటున్నాం కదా! సో ఇదే నా వాహనం అనేటప్పుడు దిస్ వస్తుంది. అదే నా వాహనం అంటున్నాను. దిస్ అంటే ఇది, దట్ అంటే అది. సో అట్లాగా అప్పుడేమో రైట్. గీత రైట్ ఆన్సర్ అన్నమాట. చిన్న ఓకే. ఏమని చెప్తాం? దట్ ఈజ్ మై వెహికల్. ఓకే. దట్ ఈజ్ మై వెహికల్. దట్ ఈజ్ మై వెహికల్. అదే నా వాహనం. అట్లాగే అతడు నా సోదరుడు అని చెప్పాలి. అతడు నా సోదరుడు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? అతడు నా సోదరుడు. రైట్. గీత రైట్ ఆన్సర్ అమ్మ. అతడు నా సోదరుడు అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? రైట్. నాగేశ్వరరావు సార్ ఓకే రైట్ ఆన్సర్. హీ ఈజ్ మై బ్రదర్ అంటాం.
రైట్ చిన్న, రైట్ ఆన్సర్. హీ ఈజ్ మై బ్రదర్. అతడు నా సోదరుడు అంటే హీ ఈజ్ మై బ్రదర్ అన్నాం. ఆమె నా సోదరి అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? ఆమె నా సోదరి. ఆమె నా సోదరి అని చెప్పాలి. అతడు నా సోదరుడు అంటే హీ ఈజ్ మై బ్రదర్ అన్నాం. ఆమె నా సోదరి అంటే అంతే. షీ ఈజ్ మై సిస్టర్. షీ ఈజ్ మై సిస్టర్. ఓకే. అట్లాగే వారు ఉన్నారు అని చెప్పాలి. వారు ఉన్నారు ఎలా చెప్తాను చెప్పండి? వారు ఉన్నారు. వారు ఉన్నారంటే ఏమంటాం? దే ఆర్. వారు ఉన్నారంటే దే ఆర్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సో అట్లాగే మనం చాలా సార్లు అంటాం చాలా చాలా అంటుంటాం. చాలా అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్తాను చెప్పండి? చాలా. ఏమంటాం? మచ్. మచ్ అంటుంటాం. చాలా అంటే మచ్. ఓకే. చాలా అంటే మచ్ అంటాం. రైట్ చిన్న. ఓకే, రైట్ ఆన్సర్. చాలా అంటే మచ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సో అట్లాగే మనం చూస్తూ ఉంటాం జనరల్గా. సో మన ఇంటి పక్కన వాళ్ళు చాలా పేదవాళ్ళుగా ఉంటారు, సడన్ గా ధనవంతులు అయిపోయింటారు. అప్పుడు మనం ఏమంటాం? వీరు ధనవంతులయ్యారు అంటుంటాం. వీరు ధనవంతులయ్యారు ఎలా చెప్తాం? వీరు ధనవంతులయ్యారు ఎలా చెప్పాలి? ట్రై చేయండి. వీరు ధనవంతులయ్యారు. ఆల్రెడీ అయిపోయారు అనమాట. రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. రైట్ చిన్న. ఓకే, రైట్ ఆన్సర్. రిచ్ మ్యాన్. ఓకే. అయిపోయారు, అవ్వడం కాదు, అయిపోయారు ఆల్రెడీ. నాగేశ్వరరావు సార్. ఓకే, రైట్ అండి, రైట్ ఆన్సర్ సార్. లక్ష్మీనరసింహ సార్ రైట్ ఆన్సర్. వీరు ధనవంతులు అయ్యారంటే ఏం చెప్తాం? దే బికేమ్ రిచ్. ఓకే, దే బికేమ్ రిచ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. కేమ్ వాడుతున్నాం ఇక్కడ. బికమ్ కాకుండా బికేమ్ అన్న అంటే ఆల్రెడీ అయిపోయారు కాబట్టి అట్లాగనమాట. ఒకవేళ అవ్వాల్సి ఉంటే దే బికమ్ కమ్ వస్తుంది అనమాట. ఓకే, జరిగిపోయిన యాక్షన్ కదా ఇది. సో అట్లని అందుకని మనం కేమ్ చెప్తాం. సో మనం జనరల్గా అంటాం, ఒకవేళ నీలాగా నేను ఉండింటే పవన్ కళ్యాణ్ లా ఫోన్ కొట్టేవాడిని. ఒకవేళ నేను నీలా అయింటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ చేసేవాడిని. ఇట్లా మనం మాట్లాడుకుంటాం జనరల్గా. ఒకవేళ నువ్వు నేనైతే నువ్వేం చేసేవాడి? ఇట్లా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నావు. సో అట్లాగా ఒకవేళ నీవు నేనైతే అనే పదంలో ఎలా చెప్తాను చెప్పండి? ఒకవేళ నీవు నేనైతే ఎలా చెప్తుంది చెప్పండి? ఒకవేళ నీవు నేనైతే. ఒకవేళ నువ్వు నేనైతే. ఒకవేళ నీవు నేనైతే నువ్వేం చేస్తావు అని చెప్పి మాట్లాడుతున్నావు. సో అట్లాగా ఎలా చెప్తుంది చెప్పండి అర్థాన్ని వాడు? ఇఫ్ ఏమని చెప్తాను? ఇఫ్ క్లాజ్ నుంచి చెప్పండి, బాగుంటుంది. ఇఫ్ ఐ వేర్ యూ. ఇఫ్ ఐ వేర్ యూ. ఓకే, ఇఫ్ ఐ వేర్ యూ. సో అట్లాగా మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు, సో నేను చేయాలనుకుంటున్నాను, క్లాస్ చెప్పాలనుకుంటున్నాను, నేను క్లాస్ వినాలనుకుంటున్నాను, ఇట్లా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. మాట్లాడేటప్పుడు చేయాలనుకుంటున్నాను అని చెప్పాలి. చేయాలనుకుంటున్నాను ఎలా చెప్తాను చెప్పండి? మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు ఎలా చెప్తారు చెప్పండి? ఇక్కడ చేయాలనుకుంటున్నాను అంటే మనకు 3 ఉంటాయమ్మా. ఐ వాంట్ టు,
అన్న చేయాలనుకుంటున్నాను. ఐ విష్ టు అన్న చేయాలనుకుంటున్నాను. వాంట్ టు, విష్ టు, ఐ వుడ్ లైక్ టు. సో ఈ 3 కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలోనే ఉపయోగిస్తాం. మరి కాకపోతే 3 ఎలా యూజ్ చేయాలి సార్ ఇది? సో వాంట్ టు అని ఎప్పుడు చెప్పాలి? ఐ విష్ టు అని ఎప్పుడు చెప్పాలి? ఐ వుడ్ లైక్ టు అని ఎప్పుడు చెప్పాలి? అంటే సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి మీరిక్కడ. మీ తోటి సమానమైనటువంటి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! సో మీ ఫ్రెండ్స్ గాని, లేకపోతే మీకంటే చిన్నవాళ్ళు, మీ తమ్ముళ్ళు గాని, అంటే మీకంటే చిన్న వాళ్ళతోని మాట్లాడేటప్పుడు వాంట్ టుని యూజ్ చేయండి. ఓకే. ఎప్పుడు మీకంటే పెద్దవాళ్ళతోని, ప్రొఫెషనల్‌గా ఉండే వాళ్ళతోని వాంట్ టు అని మాట్లాడకూడదనమాట. సో అది తప్పవుతుంది. కాబట్టి మీకంటే చిన్న వాళ్ళతోని వాంట్ టును యూజ్ చేయండి. సో మీకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళతోనేందంటే మీకంటే పెద్దవాళ్ళతోని ఐ విష్ టు అని చెప్పి మాట్లాడండి. కాస్త పెద్దగా ఉండేటువంటి వాళ్ళతోని. సో అట్లాగే ఇంకా ఐ వుడ్ లైక్ టును ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఇంకా మనం ఎవరైనా సరే మర్యాదగా మాట్లాడుతుంటాం కదా! సో స్టేజెస్ పైన గాని, సో మీరెక్కడైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు చూడండి. ఎవరైనా స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు గాని, ఫస్ట్ మాట్లాడే వర్డ్ ఏందంటే, ఐ వుడ్ లైక్ టు అని చెప్పి చెప్తుంటారనమాట. సో ఇది మీకంటే చిన్న వాళ్ళకి యూజ్ చేయండి. కొంచెం మీకంటే పెద్దవాళ్ళకి మర్యాదపూర్వకంగా ఐ విష్ టు అనేది ఉంటే, ఐ వుడ్ లైక్ టు అనేది ఇంకా చాలా మర్యాద అన్నమాట. ఎక్కువ శాతం ఐ వుడ్ లైక్ టునే యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే. ఈ 3 కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలోనే యూజ్ చేస్తాం. వాంట్ టు అన్నా చేయాలనుకుంటున్నాను. విష్ టు అన్నా చేయాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు అన్నా కూడా చేయాలనుకుంటున్నాను. ఈ 3 కూడా సేమ్ అన్నమాట. ఏది యూజ్ చేసినా చేయాలనుకుంటున్నాను. కాకపోతే మీరు ఎక్కువగా ఐ వుడ్ లైక్ టును యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. ఓకేనా? రైట్. రైట్ ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ క్లాస్ తీసుకుందాం. మీరు ఎవరైనా సరే బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే త్వరగా బుక్స్ తీసేసుకోండి. సో నా సెల్ నంబర్ వచ్చేసి 7075793719. 110 బుక్స్ ప్యాక్ యొక్క డీటెయిల్స్ చెప్తున్నాను మీకు. 110 బుక్స్ ప్యాక్ యొక్క కాస్ట్ ఎంత సార్ అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది. 110 బుక్స్ ప్యాక్ కాస్ట్ వచ్చేసి 3500 అవుతుంది. 3500 ఉంటుంది. అట్లాగే 32 జీబీ 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ అంటాం. సో ఈ 2 ఇన్ 1 పెన్ డ్రైవ్ యొక్క కాస్ట్ వచ్చేసి మీకు 2000 రూపీస్ ఉంటుంది. 2000 ఉంటుంది. ఈ పెన్ డ్రైవ్‌లో ఏముంటాయంటే ఈ బుక్‌లో ఏవైతే ఉన్నావో ఈ పెన్ డ్రైవ్‌లో ఏందంటే వీడియోస్ రూపకంగా ఉంటాయి. బుక్స్ ఒకసారి, పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా మీరు విడివిడిగా తీసుకుంటే 5500 అవుతుంది. కానీ అలా కాకుండా ఈ రెండిటిని కలిపి మనం ఒకేసారి టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ తీసుకుంటే మీకు 5000 రూపీస్‌కే 110 బుక్స్ వస్తాయి. ప్లస్ ఒక 32 జీబీ పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడేమవుతుంది మీకు ఇక్కడ ఒక 500 రూపీస్ అనేది కూడా సేవ్ అవుతుందన్నమాట. 2 కలిపి ఒకేసారి తీసుకోవడం వల్ల. సో మరి ఈ టోటల్ ప్యాక్‌ని ఎలా పర్చేజ్ చేసుకోవాలి సార్? మన బుక్స్ ఎక్కడ దొరుకుతాయంటే బయట మన మార్కెట్‌లో మన బుక్స్ ఎక్కడా దొరకవమ్మా. ఇప్పుడు ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదే మొబైల్ నంబర్‌కి, ఇది నా పర్సనల్ మొబైల్ నంబర్. మీరు డైరెక్ట్‌గా నాతోనే మాట్లాడతారు. ఇదే నంబర్‌కి మీరు గూగుల్ పే గాని, లేదా ఫోన్‌పే గాని చేసేసి, మీరు టోటల్ ప్యాక్ 5000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాటు, తర్వాత మీ అడ్రెస్ 2 కూడా ఇదే నంబర్‌కి వాట్సాప్‌లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రెస్‌కు మేము బుక్స్‌ను కొరియర్ చేయడం జరుగుతుందనమాట. ఇంకో విషయం ఏందంటే, ఈ కొ కొ ఈ పెన్ డ్రైవ్ మేమేమైనా తెచ్చుకోవాలా సార్ అని చెప్పి మళ్ళీ మీరనకండి. సో, ఈ పెన్ డ్రైవ్ మేమే కొత్త పెన్ డ్రైవ్ కొని, అందులో అన్ని కోర్సుల వీడియోలేసి, మీకు పంపించే కొరియర్ చార్జ్ ఉంటుంది గదా! కొరియర్ చార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండియాలో మీరెక్కడ ఉన్నా సరే, ఏ విలేజ్‌లో ఉన్నా, ఏ స్టేట్‌లో ఉన్నా సరే కొరియర్ చార్జ్ మాదే ఉంటుంది. కొరియర్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, వేరే దేశంలో ఉన్నట్లయితే కొరియర్ చార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో మీరెక్కడున్నా సరే కొరియర్ చార్జ్ మాదే ఉంటుంది. మీరెవరైనా సరే బుక్స్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే త్వరగా తీసేసుకోండి. ఎందుకంటే బ్యాచ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఎళ్తది. క్లాసెస్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. సో, మళ్ళీ ఈ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే 110 బుక్స్ కదా! సో, 110 బుక్స్ కాబట్టి చాలా టైం పడుతుంది. సో, మీరెవరైనా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు త్వరగా తీసేసుకోండి. ఇంకా మీకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా నాకు ఈ నంబర్‌కి కాల్ చేయండి. నేను అన్ని కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. ఇంకా 10 మినిట్స్ తర్వాత, ఒక 15 మినిట్స్ తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఇంకో క్లాస్. ఓకేనా? అందరూ వచ్చేసేయండి లైవ్‌కి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం.